గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఈరోజు సగం, రేపు సగం అయితే వచ్చింది. ఎందుకంటే అమావాస్య సగం సగం వచ్చింది కాబట్టి ఈరోజు మధ్య నుంచి రేపు మధ్యాహ్నం వరకు అయితే దీపావళి జరుపుకుంటారు మ్యాక్సిమం. చెప్పా కదా, దసరా ఈసారి 11 days వచ్చింది. ఒక అవతారం అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. అండ్ అలానే దీపావళి కూడా అమావాస్య సగం సగం రావడం వల్ల ఇద్దరు 3 రోజులు జరుపుకోవాల్సి వస్తుంది. ఈసారి ఏంటి సంవత్సరం చిత్రంగా ఉందన్నమాట అంతా. ఎప్పుడు 10 రోజులు జరుపుకుని దసరా 11 రోజులు జరుపుకోవడం, ఎప్పుడు 2 రోజులు జరుపుకుని దీపావళి 3 రోజులు జరుపుకోవడం, ఇదంతా కొంచెం విచిత్రంగా ఉంది. ఎనీవేస్, అందరికీ హ్యాపీ దీపావళి. సో ఈ దీపావళికి చిన్నప్పుడు మేము లక్ష్మీ ఓట్లు కావచ్చు, అవి బాంబులు కావచ్చు, అంటే కాలితే పాము వస్తుంటుంది పైకి, అలాంటివి కావచ్చు, భూచక్రాలు కావచ్చు, విష్ణు చక్రాలు కావచ్చు, ఇలాంటి మామూలుగా చాలా కాల్చేవాళ్ళం అనమాట. అప్పట్లో రోజులే వేర్లేండి. అవి తాటాకు బాంబులు కావచ్చు, ఇలాంటి పైకి రాకేసే రాకెట్లు కావచ్చు, ఇవన్నీ భలే కొనుక్కొని కాల్చేవాళ్ళం. ఉల్లిపాయ బాంబులు, ఇవన్నీ సీమరాలు, ఇవన్నీ కాల్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు అవి కాల్చేంత టైము లేదు, ఇక్కడ దొరికేంత ఫెసిలిటీస్ లేవు అనమాట. మా ఊర్లో ఉండేదే కొంచెం అవి తెచ్చుకొని కలవాలంటే ఇంకా అయినట్టే అనమాట. మాకు టైం కుదరట్లేదు మేము చెప్పాలంటే. చిన్నప్పుడైతే బాగా మా అమ్మమ్మ ఊళ్ళు ఉండేవాళ్ళం కాబట్టి బాగా కాల్చేవాళ్ళం. సో టాపిక్ అయితే అది కాదులేండి. అండ్ ఈరోజు చెప్పాక నేను నరకాసుని చంపిన సందర్భంగా తర్వాత రోజు మనమైతే దీపావళి జరుపుకుంటాం. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు అన్నమాట. అంటే కాంతుల యొక్క పండుగ. అంటే మనకి చెడు మీద మంచి గెలిచినందుకు మనము దీపాలు పెట్టి అండ్ చాలా రకరకాల లైట్స్ పెట్టి అయితే చేసుకుంటాం. అందుకని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు అన్నమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి టు ఆల్. అండ్ ఈ దీపావళి మీరు ఎలా జరుపుకున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.